సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 28 నామములు. యోగీశ్వర, యోగీశ్వరులకు అధిపతి. మహాసేన, దేవ సైన్యానికి అధిపతి, దేవసేనాపతి. కార్తికేయ, 6 కృత్తికా నక్షత్రములచే పోషింపబడినవాడు. అగ్నినందన, పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంతసేపు భరించినందువల్ల అగ్నిదేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు. స్కంద, పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు. కుమార, కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే జగత్తుకి మాతాపితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు. సేనానిహి, దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యక్షుడు. స్వామి శంకర సంభవ, శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు. గాంగేయ, పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక గంగామాతకి ఇచ్చేస్తే గంగామాత కొంతసేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల గంగామాతకి కూడా పుత్రునిగా పిలువబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది. తామ్రచూడ, కుక్కుటమును అధిరోహించినవాడు. బ్రహ్మచారి, ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు. సికిధ్వజ, అగ్నిధ్వజముగా కలవాడు. తారకారిహి, తారకాసురుడనే రాక్షస సంహారం చేయుటకు అవతారం దాల్చినవాడు. తారకాసురుడిని ఇతర రాక్షస గుణములను సంహరించి దేవతలను రక్షించినవాడు. ఉమాపుత్ర, ఉమాదేవి అంటే పార్వతీ అమ్మవారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారిలానే ఉంటారు. క్రౌంచారిహి, పర్వత రూపంలో ఉన్న క్రౌంచ అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. షడాననః, 6 ముఖములు గలవాడు. శబ్ద బ్రహ్మ సముద్ర, జ్ఞానస్వరూపుడు అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడినవాడు. సిద్ధ, పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు. సారస్వత, సరస్వతీ స్వరూపము అంటే జ్ఞాన స్వరూపము. గుహ, సకల జీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు. భగవాన్ సనత్కుమార, చతుర్ముఖ బ్రహ్మగారి 4 మానసపుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే శ్రీ విద్యా రహస్యంలో మహాత్మ్య ఖండంలో వివరించబడినది. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు. భోగ మోక్ష ఫలప్రద, ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినాడు. శరజన్మ, శరవణ తటాకము అంటే రెల్ల పొదల నుండి జన్మించినవాడు. గణాధీశ, సకల దేవతలకు గుణములకు అధిపతి అయినవాడు. పూర్వజ, అందరికన్నా ముందున్నవాడు. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం అయినా ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు. ముక్తి మార్గకృత్, ముక్తి మార్గమును బోధించే గురుస్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి తనలో కలుపుకునే స్వామి. సర్వాగమ ప్రణేత, సకల ఆగమములకు మూలము. వాంఛితార్థ ప్రదర్శన, అభీష్టములను నెరవేర్చే తండ్రి. స్కంద ఉవాచ, ఈ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయముల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతిదినం ప్రాతకాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో వారు సరస్వతి అనుగ్రహం పొంది చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.